అండి లాపాండ్ స్వాగతం. మనకి 3 క్రిమినల్ యాక్ట్లోని మార్పులు వచ్చి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఇది చాలామందికి ఇప్పటికే తెలుసు. ఆ వాటిలో మెయిన్ ఏంటంటే ఐపీసీలో 511 సెక్షన్లు ఉండేవి. అవి ఇప్పుడు 350 సెక్షన్ల కింద కుదించబడి మనకి భారతీయ న్యాయ సంహిత అనే పేరుతో అమల్లోకి వచ్చింది. అదేవిధంగా సిఆర్పిసికి బదులుగా భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి బదులుగా భారతీయ సాక్ష్య, ఈ 3 క్రిమినల్ యాక్ట్లోని మార్పులు చేయబడ్డాయి. మెయిన్ ఈ ఐపీసీలోని ఈ 511 సెక్షన్లకు బదులుగా 350 సెక్షన్లతోని ఈ కొత్త చట్టం ప్రవేశపెట్టబడింది. దీని ప్రకారం ఏంటంటే కొన్ని ఐపీసీలోని కొన్ని సెక్షన్లు బాగా జనాలకి వాడుకలో ఉన్నాయి. అవేంటంటే ఎక్కువగా చీటింగ్, ఎవరైనా మోసం చేసినప్పుడు లేదంటే చీట్ చేసినప్పుడు వాళ్ళని ఏ సెక్షన్ కింద పెడతారనేది చిన్న పిల్లాడిని అడిగినా సరే తెలిసిపోతూ ఉంటుంది. అదేంటంటే 420. ఎవరైనా మోసం చేస్తే, ఎవరైనా చీట్ చేస్తే ఏమంటూ ఉంటారు జనరల్గా జనాలు, వీడు చీటర్రా, వీడు 420 గాడురా అంటే సెక్షన్ పెట్టే పిలిచేస్తూ ఉంటారు. ఇక ముందు ఈ చీటింగ్ చేసిన వాళ్ళకి ఈ 420 సెక్షన్ అనేది ఇక కనిపించదు. ఈ సెక్షన్కి బదులుగా చీటింగ్ చేసిన వాళ్ళకి అంటే మోసం చేసిన వాళ్ళకి ఏంటంటే 318 అంటే 318 చట్టం సెక్షన్ కింద కేసు నమోదవుతుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ మోసం ఎలా ఉంటుందంటే చాలా సివియర్ పనిష్మెంట్ కూడా ఉంది కొత్త చట్ట ప్రకారం. అదేంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళని గనక లైంగికంగా వేధించి లేదంటే లైంగికంగా వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళని చీట్ చేస్తే కనుక ఈ సెక్షన్ ప్రకారం కూడా కేసు నమోదవుతుంది. అంటే చాలామంది చూడండి ఎక్కువగా లేడీసు ప్రేమలో పడి వాళ్ళు మోసపోతూ ఉంటారు. అంటే వాళ్ళని ప్రేమించానని అబ్బాయిలు వెనకాల పడి వాళ్ళని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాళ్ళతో కొంతకాలం ఎంజాయ్ చేసి పబ్లిక్ ప్లేసుల్లో, పార్కుల్లోని, సినిమాల్లోని అన్నిటిలోని తిరిగి వాళ్ళు శుభ్రంగా అన్ని రకాలుగానే ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ పెద్దోళ్ళు గుర్తొస్తారు. అబ్బే మా ఇంట్లో ఒప్పుకోరు, నేను తర్వాత మా వాళ్ళని ఒప్పించి చేసుకుంటానో లేదంటే ఇక బ్రేకప్ అయిపోదామను, ఇక ఇప్పటివరకు మనం ఎంజాయ్ చేసిన చాలు, ఇక నువ్వు మీ ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్లి చేసుకో, నేను మా ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్లి చేసుకుంటా అని చెప్పి బ్రేకప్ అయిపోదామని చెప్పి చాలా సింపుల్గా తప్పించుకుంటూ ఉంటారు అబ్బాయిలు. ఇలాగా ఇక ముందు ఇలా తప్పించుకోవడానికి అవకాశం లేకుండా మహిళలను కనుక ఈ పేరుతో ప్రేమ పేరుతో ప్రేమించానని చెప్పి మోసం చేస్తే కనుక ఈ సెక్షన్ కింద కేసు నమోదవుతుంది. అదేవిధంగా వీళ్ళకి నేరం రుజువు అయితే కనుక 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో మహిళల్ని ఇంకా మోసం ఎలా చేస్తూ ఉంటారంటే ప్రమోషన్ ఇస్తామని పై అధికారులు వాళ్ళని నమ్మబలికి వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ రిలేషన్ మెయింటైన్ చేసి కొంతకాలం అయిన తర్వాత వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని తప్పించుకుని తిరుగుతారు. ఆ ప్రమోషన్ అది ఇవ్వకుండానే వీళ్ళు ఫోన్ నెంబర్లు వాళ్ళు వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయిపోయి వీళ్ళ నెంబర్ డిలీట్ చేయడం లేదంటే బ్లాక్ లిస్ట్లో పెట్టడం, ఇలా పెట్టి వాళ్ళని ఏదో విధంగా చెప్పి వాళ్ళ నుంచి మోసం చేసి వాళ్ళని వాడుకొని వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా ఈ చీటింగ్ కేసు కింద కేసు ఫైల్ అయ్యి ఇదే విధంగా శిక్ష కూడా అమలవుతుంది. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రమోషన్ ఇస్తానని లేదంటే మంది అమ్మాయిల్ని ఏం చేస్తుంటారంటే మీ క్వాలిఫికేషన్ తగినట్టు వాళ్ళు అన్ఎంప్లాయీస్ అయితే కనుక మీకు ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళ సర్టిఫికెట్లన్నీ పెట్టమని వాట్సాప్ పెట్టండి, లేదంటే మాకు మీ బయోడేటా ఇవ్వండి, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ కంపెనీ చైర్మన్ నాకు బాగా ఫ్రెండే, నాకు కావాల్సిన వాడే, మీకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి వాళ్ళని నమ్మబలికి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని ప్రేమిస్తున్నామని చెప్పి అదే వాళ్ళకి ఆ రకమైనటువంటి ఆశ చూపించి వాళ్ళతో రిలేషన్ పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళకి ఏ జాబు ఇప్పించకుండా మోసం చేస్తూ ఉంటారు, చీట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కూడా ఈ చీటింగ్ కేసు కింద కేసులు రిజిస్టర్ అవుతాయి. ఈ నేరాలు కనుక వాళ్ళకి రుజువు అయితే కనుక 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష కూడా విధించడం జరుగుతుంది. సో కాబట్టి కొత్త యాక్టులోని అంటే భారతీయ న్యాయ సంహిత ఈ యాక్టులోని ఈ సెక్షన్ కింద ఈ చీటింగ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక ముందు అబ్బాయిలు ఎవరన్నా సరే
అమ్మాయిల విషయంలో అంటే మహిళల విషయంలో కనుక ఇలాంటి చీటింగ్లకు పాల్పడితే కనుక ఈ విధమైనటువంటి పనిష్మెంట్లు ఉంటాయి. మీ అందరికీ అవగాహన కోసం వీడియో చేశాను. మరో వారం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.